మహబూబాబాద్ జిల్లాలో ఇంధనాల కొరతను నివారించాలంటూ సిపిఐ పార్టీ శ్రేణులు బంక్ల ఎదుట ఆందోళన నిర్వహించారు. పెట్రోలియం ఉత్పత్తుల కొరతను నివారించి ధరల పెరుగుదల భయాన్ని తొలగించాలని జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చమురు కంపెనీల నుంచి సక్రమంగా సరఫరా చేయకపోవడంతో బంకులు మూసేసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టాల పేరుతో చమురు కంపెనీలు సరఫరా తగ్గించి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇంధన కొరత లేకుండా చర్యలు చేపట్టాలని, లేని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్ బంకుల వద్ద ఎక్కడికి వెళ్ళినా కూడా పెట్రోల్, డీజిల్ లేదని నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షం అవుతున్నాయి. దాంతో వాహనదారులు, రైతులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఆయిల్ కంపెనీలు, బడా ఆయిల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా బ్లాక్ మార్కెట్ను సృష్టించి కావాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో పూట ధరలు పెంచుకోవాలి, అదేవిధంగా కృత్రిమ కొరత ద్వారా దీని యొక్క అధిక ధరలకు అమ్మాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశారు. అందువల్ల ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ మున్సిపాలిటీతో పాటు అనేక ప్రాంతాల లోపల వాహనాల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతుంది. 108 వాహనాలు కానీ ఇతర వాహనాలు కానీ అన్నిటికీ కూడా ఇవాళ డీజిల్ కొరత వల్ల అవి సేవలు అందించకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త సైర వ్యవహారం అందుతుంది. ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రజా ఆరోగ్యం పడకేస్తూ ఉంది. ఒక సమస్యకు ఇన్ని రకాల పరోక్షంగా ఇబ్బందులు గురవుతున్నాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోకుండా కేవలం ప్రకటనలు చేస్తూ ఉన్నది. కేంద్ర మంత్రులు కానీ లేదా ప్రధానమంత్రి మోడీ గారు కానీ మౌనంగా ఉన్నారు. ఈ యొక్క ఆయిల్ కంపెనీల మీద చర్యలు తీసుకొని తక్షణమే అన్ని పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి ఉంచి రైతాంగం, వ్యవసాయం కోసం, పరిశ్రమల కోసం, వ్యాపారుల కోసం, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల కోసం, అదేవిధంగా ఈ పెళ్లిళ్ళు, ఇతర అవసరాలను ఈ సీజన్ లోపల దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పెట్రోల్ బంకుల లోపల పెట్రోల్, డీజిల్ను అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా కృత్రిమ